ఓం నమ శివాయ నమ. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు. జై వనదుర్గాయ నమ. జై కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది, తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది, వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరికి వచ్చి దూరం కావటం, మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రీత్యా అదృష్ట గడియ, నక్షత్ర గడియ, పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ స్థితిగతుల్ని బట్టి, ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను. మీ బిఎల్ శ్రీనివాసరాజు, కోయదొర. ఓం నమ శివాయ నమ. 2026 ఫిబ్రవరి మాసం వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలం. ఈ వృషభ రాశిలో చిన్న వయసు నుంచి కష్టపడుతూనే ఉంటారు. కానీ చదువు పరంగా చాలా వరకు ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తారు. కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అన్నం ఉడికినంత వరకు ఉంటారు. కానీ ఉడికిన తర్వాత అది ఆరే వరకు ఉండరు. ఎందుకంటే ఆదుర్త. వీళ్ళు ఎన్నో రోజుల నుంచి చదువుకుంటూ వస్తారు. కానీ మరి లాస్ట్ మూమెంట్కి వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం వెనకడుగు వేస్తుంటారు. వెనకడుగు వేసి మనకి ఏదో ఒకటి సాధించాలి అన్నట్టుగా ఒక ఆలోచన అనేది ఇలా మైండ్లో పడిపోతుంది అన్నమాట. దానివల్ల వీళ్ళకి రావలసిన ఒక పెద్ద ఉద్యోగ విశేషాలను కూడా పోగొట్టుకొని లేనిపోయిన చిన్న చిన్న ఉద్యోగంలో జాయిన్ అవుతారు. దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఇన్ని రోజులకి చదివిన చదువుకి ఏదో ఒకటి నేను సాధించాలి కదా, మరి సాధించుకోకుండా మరి నేను లేట్ చేస్తే మళ్ళీ నాకు ఇంకా లేట్ అవుతే అది బాగుంటుందో బాగోదో అన్నట్టుగా ఒక ఆదుర్తతో రావాల్సిన ఒక అదృష్ట లక్కుని పోగొట్టుకొని ఒక చిన్న దాంట్లో జాయిన్ అయిపోతుంటారు. అలాగ జాయిన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళకి బాధాకరం అనిపిస్తుంది. అరే, 4 రోజులు ఆగితే బాగుండేది, నేను ఇంకా వేరే దాంట్లో ట్రై చేస్తే నాకు సెట్ అయ్యేది అన్నట్టుగా వాళ్ళ మైండ్లో, వాళ్ళ మనసులో ఆలోచన అనేది పడిపోతుంటుంది. కాబట్టి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో చికాకులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. రేపు చేసే పని ఈరోజు ఎవరికి చెప్పి చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి. కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరైనా సరే ఉన్న ప్లాన్ చెప్పి దెబ్బతినకూడదు. కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే నల్లటి వస్త్రములు, నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ వీళ్ళు ఎక్కువగా ధరించకూడదు. నల్లటి వాహనాలు కూడా ఎక్కువగా నడపకూడదు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే కొన్ని కార్యక్రమాలలో కొంత జాగ్రత్త పడాలి. కొన్ని కార్యక్రమాలలో కొన్ని జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి విద్యాపరంగా చూసుకుంటే మంచి విద్య, ఆలోచన, పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన యోగం ఉంది. కాబట్టి వ్యవసాయంలో కూడా సొంతమే చేయాలి. జాయింట్ ఉండకూడదు. దాంట్లో పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు. పొత్తు ఉన్నదాని వల్ల కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక పవిత్రం పనులు పూర్తి చేయాల్సిన టైం దగ్గరికి వచ్చింది. పెద్దవాళ్ళ తరపు నుంచి రావలసిన కొన్ని ఆస్తులు కానీ, కొన్ని భూములు కానీ, మరి పెద్దవాళ్ళ తరపు నుంచి మనకి చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా అభివృద్ధి కూడా
మరి మీరు చేసే ఉద్యోగాల్లో కూడా మార్పులు కానీ ఆ దాంట్లో కూడా కొన్ని చేంజెస్ కానీ అతి దగ్గరికి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇలా పేరు బలంలో 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దానివల్ల వీళ్ళు ఎంతలా పని గాని ఆ పని చేతికాడకు వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటది. చూసేవాళ్ళు వరకి వీళ్ళకేమి తక్కువ, అభివృద్ధిగా ఉన్నారు, బాగుపడుతున్నారు, పైకొస్తున్నారని వీళ్ళ మీద నరకన్ను ఎక్కువగా ఉంది. డబ్బు అనేది ఎక్కువగా నిలబడదు. వస్తుంటది, పోతుంటది, వస్తుంటది, పోతుంటది. మరి చిన్న వయసు నుంచి ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా దానికి ఒక ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది బ్రేక్ కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురు కావటం, ఏ పని చేసినా కూడా చేతికాడకు వస్తుంది, నోటికి అందుకోకుండా పోవటం. మరి వీళ్ళ మీద ఉన్న ఈ 3 గ్రహాలు వీళ్ళని మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. అది ఎందువల్ల అంటే ఆ గ్రహాలను మీరు శాంతం చేసుకోవాలి. మరి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ గోమాత పూజా బలం చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామినికి 9 వారాల పాటు వెంకటరమణ గుడికి వెళ్ళి 9 ప్రదర్శనలు చేసి మీరు గోవింద నామాలు చదువుకుంటూ ఆయనకి దైవ దర్శనం చేసుకొని మీకు దగ్గరలో ఉండాల్సిన ఆ గుడిలో దగ్గరలో ఉండవలసిన వాళ్ళు ఎవరినన్నా పిలుచుకొని వెళ్ళి వాళ్ళకి మీ చేతుకుంటా ఫలహారాలు కానీ ప్రసాదం కానీ అన్నదానం కానీ మీ చేతుకుంట పెట్టినట్టుగా అయితే చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది. చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మరి మీరు ఏది చేసినా మీకు సక్సెస్ కాకోకుండా ఉన్నది అంటే మీ మీద ఏదో ఒక గ్రహాలు బలంగా ఉండేటికి. మరి ఆ గ్రహాలు ఎలాగా పోవాలి అంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి మీరు ఒక్కసారి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ మీద ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, వాళ్ళు చదివే చదువులు ఏమిటి, వాళ్ళు చేయాల్సిన ఉద్యోగాలు ఏమిటి అనేది అన్ని చూసి జాతక బల చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసమున మిథున రాశి. మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ నెలలో ఎలా ఉంది, మరి వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయా అనేది జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మరి ఇలా జాతకములో కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే వీళ్ళకి దక్కు. కాబట్టి కొన్ని విషయాలలో వీళ్ళకి మంచిది పోయినా కూడా చెడు ఎదురవుతూనే ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు కొంచెం తిన్నామా, పండామా, తెల్లారిందా ఈ మూడుని ఎక్కువగా వాళ్ళు చేసినట్టుగైతే కంటిన్యూ చేసినట్టుగైతే వాళ్ళకి చాలా బాగుంటుంది. లేకపోతే వాళ్ళ మాట విధానము వేరే విధంగా మారి దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ఈ మిథున రాశి వాళ్ళు అతి జాగ్రత్తలు పాటించండి. మరి మీకు గురుదశ మీకు తక్కువైన దానివల్ల రావుకేతువులు మీ మీద కూర్చొని ఏ కార్యక్రమాన్ని మీకు ముందుకు పోనీకోకుండా, ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలబడుకోకుండా, లక్ష్మి మీ చేతిలో నిలబడుకోకుండా, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం మీకు చేతికాడకు వచ్చి చేజారిపోవటం, ఇలాంటి సమస్యలు మీకు ఎదురవుతుంటాయి. కాబట్టి మీరు చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని మీరు అభివృద్ధిగా చేసుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా చేతికాడకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంటుంది. చూసే వాళ్ళు జనాల వరకు బాగున్నారయ్యా, మీకేం తక్కువ, పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, మీరు సంపాదించేది ఉన్నది అని ఏడుపు. కానీ వీళ్ళ జాతకంలో స్త్రీ నుంచి కొంత సమస్య రాబోతుంది. ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్య. ఆ లేనిపోయిన సమస్య అంటే ఆ సమస్య పోలీస్ స్టేషన్ దాకా, కోర్టు దాకా తిరగాల్సి వస్తుంది. దానివల్ల స్త్రీ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి.
మీరు ఏ కార్యక్రమైనా కూడా ఓపెన్గా చెప్పకూడదు. అతి జాగ్రత్తలు మీరు పాటించినట్టుకైతే మీ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అతి జాగ్రత్త మీకు చాలా ముఖ్యము. కాబట్టి 1, 2 ఛాన్సెస్‌లు కొన్ని కనబడుతున్నాయి. మీరు చేయాల్సిన వృత్తిలో గూడా ఏది ఉద్యోగాలు గాని, గవర్నమెంట్ గాని, ప్రైవేట్‌లో గాని కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీకు ఉగాది నుంచి కొత్త విధానమైన కళ అనేది రాబోతుంది. ఈ ఉగాది నుంచి కొత్త కార్యక్రమాలు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో నుంచి మళ్ళీ ఇంక వేరే దాంట్లోకి మారటం, మళ్ళీ వేరే నుంచి మళ్ళా మీకు ఈ చేసే దాంట్లోంచి ఇంకా మీకు ప్రమోషన్ రావటం, ఇలాంటిది మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే చాలా వరకు కనబడుతుంది. అది కూడా మీరు ఊహించరు. ఊహించని అదృష్టం అనేది మీకు కలిసొచ్చే యోగం అనేది చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక గృహం అనగా ఇల్లు, సొంత స్థానం అనేది ఒకటి పూర్తి చేయాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి అది మీకు అతి దగ్గరలోనే మీకు ఒక బంధుమిత్రులు కానీ స్నేహితులలో కానీ భార్య తరపున కానీ అన్నదమ్ముల నుంచి కానీ పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ మీకు ఒక అదృష్ట లక్ టైం అనేది రాబోతుంది. ఆ టైంలో మీరు కొంచెం మేలుకోవాలి. ఆ మేలుకోకుండా మీరు కొంచెం అశ్రద్ధగా మీరు ఆలోచించి చేసినట్టుగైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహదోషం అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మరి మీరు భార్యాభర్తల మధ్యలో కొన్ని దోషములు కొన్ని కనబడుతున్నాయి. మీ పేరు బలంలో చూసుకుంటే మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి నాగదోషము, నాగసర్ప దోషము, నాగకర్ప దోషము 2 కనబడుతున్నాయి. ఆ నాగకర్ప దోషం వలన మీకు చేతిగాడకు వచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం, కళ్యాణాలు అనుకున్న టయానికి కాకోకుండా ఉండటం, ఉద్యోగాలు అదుగో ఇదిగో అని చెప్పటమే కానీ ఆ ఉద్యోగం కూడా కరెక్ట్గా రాకోకుండా పోవటం, అన్నదమ్ముల్లో గొడవలు రావటం, అక్క చెల్లెల్లో, కుటుంబంలో, ఫ్యామిలీలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఒకరు బాగున్నారా అంటే మళ్ళీ ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంది. ఒక సమస్యలో నుంచి బయటపడ్డామరా అంటే ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంది. మరి ఈ సమస్యలన్నిటికీ కారణం ఏమిటంటే మీ మీద ఉండాల్సిన గ్రహాలను శాంతం చేసుకోవాలి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి పూజలు పునస్కారాలు చేసుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి తప్పకుండా మీరు నాకు ఒకసారి ఫోన్ చేసినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీ కుటుంబంలో ఏమేమి జరుగుతుంది అనేది చూసి జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా మా దగ్గర పరిష్కారం దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. నమస్కారం.